స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలా లేదా బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చే వరకు వేచి చూడాలా అనే అంశంపై కేబినెట్ చర్చించనుంది. గిగ్ వర్కర్ల పాలసీని మంత్రివర్గం ఆమోదించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకెళ్లాలా లేక బీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టబద్ధత వచ్చే వరకు పోరాడాలా అనే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతున్న బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ ఇవాళ స్పష్టత ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన నిర్వహించింది. కులగణన డేటాను విశ్లేషించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ స్థానిక సంస్థల్లో కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను ఆమోదించిన కేబినెట్ బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రవేశపెట్టిన 2 వేర్వేరు బిల్లులను అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించాయి. అయితే సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి దాటుతున్నందున గవర్నర్ ఆ బిల్లులను రాష్ట్రపతికి పంపించారు. ఆ బిల్లులు ఇప్పటికీ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు రిజర్వేషన్లు 50% వరకే ఉండాలని పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టాల్లోని నిబంధనలను సవరిస్తూ అసెంబ్లీ, శాసనమండలి చేసిన చట్ట సవరణల బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9ని జారీ చేసింది. దాని ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయడం, వాటి ప్రకారం ఎస్ఈసీ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అయితే జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశ ఎదురైంది. పాత రిజర్వేషన్లతో ముందుకెళ్లవచ్చునని హైకోర్టు, సుప్రీంకోర్టు సూచించాయి. ఈ నెల 3న హైకోర్టులో విచారణ పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 7న భేటీ కావాలని గత మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే విచారణను హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేయడంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉన్నందున ఈ నెల 7న కేబినెట్ సమావేశం నిర్వహించలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసినందున ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సిద్ధం చేసిన పాలసీని కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. మంత్రివర్గం ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.